అన్న ఆగడు, తమ్ముడు తగ్గడు. దీంతో మంచు బ్రదర్స్ వివాదానికి ఫుల్ స్టాప్ పట్టలేదు. తాజాగా వీధి కుక్కలు, అడవి సింహాలు అంటూ ఎక్స్ వేదికగా మంచు సోదరులు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో రచ్చరేపుతున్నాయి. ఇంతకు ఈ ట్వీట్స్ కథ ఏంటి? తమ పోస్టుల ద్వారా ఈ అన్నతమ్ములు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? పోటాపోటీగా మంచు బ్రదర్స్ చేసిన ట్వీట్స్ తెలుగు స్టేట్స్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. తాను నటించిన రౌడీ మూవీలోని ఒక డైలాగ్ ఆడియోని ఎక్స్ లో పోస్ట్ చేసిన మంచు విష్ణు తన ఫేవరెట్ డైలాగ్స్ లో ఇదొకటన్నారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అనే డైలాగ్ ని మంచు విష్ణు పోస్ట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. విష్ణు పోస్ట్ చేసిన గంటలోనే దానికి కౌంటర్ అన్నట్లుగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఆయన సోదరుడు మంచు మనోజ్. కృష్ణంరాజు నటించిన తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న పోస్టర్స్ ని షేర్ చేస్తూ మనోజ్ ట్వీట్ చేశారు. భక్త కన్నప్పలో కృష్ణంరాజులాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకుంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని మంచు మనోజ్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా #విస్మిత్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించి అతడి హాలీవుడ్ ప్రాజెక్ట్ అనేది క్లూ అని చెప్పారు మనోజ్. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది ఈ వ్యవహారం. టీవీ9 రిపోర్టర్ పై దాడి వ్యవహారంలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అయితే అంతా బాగుందనుకుంటున్న తరుణంలో సంక్రాంతి వేళ మరోసారి వివాదం మొదలైంది. పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. ఈ వ్యవహారం కూడా కేసుల వరకు వెళ్లింది. ఈ గొడవల నేపథ్యంలో మంచు బ్రదర్స్ ట్వీట్స్ మరోసారి వైరల్ గా మారాయి. వీటిపై అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.